అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ విత్ నేచర్. మనం ఈరోజు శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్న సహస్రలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం. ఈ దేవాలయాన్ని 1000 లింగాల కోన అని కూడా పిలుస్తారు. ఇదే దేవాలయానికి వెళ్ళే మార్గం. ఇటువైపుగా మనం 2 కిలోమీటర్ల దూరం వెళ్ళామంటే దేవాలయం దగ్గరకు అయితే చేరుకుంటాం. ఈ 1000 లింగాల కోన శ్రీకాళహస్తి నుండి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మనం అక్కడ చూడాల్సిన ప్రదేశాలు వచ్చి ఒక చిన్న జలపాతం, అడవి మధ్యలో శివుని దేవాలయం, అలాగే అక్కడ సప్త ఋషులు జీవించేవారట. ఆ ప్రదేశం ఎలా ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం రండి. మనం ఇప్పుడు 1000 లింగాల కొండ దగ్గరకు అయితే వచ్చాము. మొదటగా మనం జలపాతాన్ని చూసుకొని ఆ తర్వాత అయితే 1000 లింగాల కోనకైతే వెళ్దాము. ఇక్కడ చూడండి, ఒక దేవాలయం అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు దేవాలయానికి అయితే తాళం వేశారు. దేవాలయానికి వెనకే మనకు జలపాతం అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం జలపాతం చూసిన తర్వాత మనకు కుడివైపున మెట్లయితే ఉన్నాయి. సో మనం ఇలా కొండ ఎక్కి దిగి అడవి లోపలికి వెళ్ళామంటే 1000 లింగాల కోనకైతే చేరుకుంటాము. మెట్లెక్కుతున్న సమయంలో మాకు ఒక పాము అయితే కనిపించింది. ఆ పాము ముందుకెళ్తుందని మేము అక్కడే ఆగాము, కానీ అది మా వైపుగా దూసుకొచ్చింది. మేమైతే చాలా భయపడిపోయాము. సో కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం దాదాపు సగం కొండకైతే ఎక్కాము. ఇక్కడ నుండి కిందకి చూసామంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ చూసారంటే గాలి గోపురంలాగా ఒకటి కట్టారు, వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం దాదాపు అడవిలోకి వచ్చినట్టే ఉంది. ఇక్కడ నుండి చూసామంటే చుట్టూ కొండలు, పచ్చని చెట్లతో చాలా అద్భుతంగా అయితే ఉంది లొకేషన్. మనం దేవాలయాన్ని చూడాలంటే అడవి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి చూసామంటే అసలు దేవాలయం ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు. మనం ఇలా మెట్ల మార్గం ద్వారా కిందికైతే వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే ఇప్పుడు చెప్పులైతే వేసుకోరాలేదు, కానీ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పులైతే వేసుకొని రండి. ఎందుకంటే మనం అడవి మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ముళ్ళు అవి తగిలే అవకాశం అయితే ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో నచ్చి కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ మనకు మెట్లయితే కనిపించాయి. చూడండి, ఇలా కొద్ది దూరం అయితే వెళ్ళామంటే టెంపుల్ వస్తుంది. మనం ఆలయం దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ ఒకే లింగం మీద 1000 లింగాలు అయితే ఉంటాయి. అందుకే ఈ ప్రదేశాన్ని 1000 లింగాల కోన అని పిలుస్తారు. టెంపుల్ లోపల ఫోటోలు, వీడియోలు తీయడానికైతే అనుమతించలేదు. అందుకే నేను మీకు లోపల చూపించలేకపోయాను. ఈ దేవాలయం పక్కనే మనకు సప్త ఋషుల దేవాలయం అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఎలా ఉందో టెంపుల్ చూద్దాం రండి. ఈ ప్రదేశం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ చెట్లు, పచ్చని ప్రకృతితో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఈ రాయి కింద నుండి నీళ్ళు అయితే ఎలా వస్తున్నాయో, సో ఈ నీళ్ళన్నీ కలిసి కింద జలపాతంలాగా పారుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి ఒక శివలింగం అయితే ఉంది. ఈ రాళ్ళ మీద చూడండి శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారో.
ఇదేనండి సప్తఋషుల దేవాలయం. ఇక్కడ చూడండి ఇంకా పని అయితే కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో దేవాలయం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. గేట్కి అయితే తాళం వేశారు. మనం చుట్టూ దేవాలయాన్ని చూద్దాం రండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ప్రదేశం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ ఆ వీడియో నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.